సార్ ఎక్కడ కూడా టీడీపీ ప్రచారంలో మీరు సార్ గ్రౌండ్ లెవెల్ రియాలి ఇక్కడ కూడా ప్రచారంలో సూపర్ స్కిల్ గురించి ఎందుకు చెప్పుకోలేకపోయింది సార్? అది ఇందాక పొద్దున ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పారు. అది ఎంతవరకు సైకో అది తప్ప, లేకపోతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోతి కొబ్బరికాయ దొరికినట్టు, ఫాల్స్ ప్రాపగండా మీద ఎక్కువ డిపెండ్ కోతి కొబ్బరికాయ దొరికినట్టు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పసలేని దీన్ని ఆరోపణ చేసి దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు. కానీ ఈ సూపర్ సిక్స్ని ఆయన పెట్టుకున్న సూపర్ సిక్స్ని జనంలో తీసుకెళ్ళకపోయారు. అయినా ఆవిడ నమ్మలో సూపర్ సిక్స్ అంటే నమ్మట్లేదని వాళ్ళకి తెలిసిపోయింది. చంద్రబాబు నాయుడు చేసే వాగ్దానాలు విలువ లేదని వాళ్ళకే తెలిసిపోయింది. అందుకే ఇక తీసుకెళ్ళదు వాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నెమ్మదిగా డైల్యూట్ అయిపోయింది. మా సర్వేలో మొదట్లో ఉన్న సీరియస్నెస్ లేదు, ఏదో బూచిని చూపించారు. తర్వాత ఎప్పుడైతే పర్యావరణ కేసు దీన్ని ఇంకొకళ్ళు వీళ్ళు పొగుడుతా మాట్లాడారో డైరెక్ట్ మన వాళ్ళు వైసీపీ వాళ్ళు దాన్ని ఇది చేసుకున్నారో పబ్లిసైడ్ చేశారో అప్పుడు అది ఇదైపోయింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చూస్తే కనుక గ్రౌండ్ లెవెల్ పేద రైతుకి ఎక్కడ కూడా తెలియలేకపోయింది సార్. అదేదండి అసలు విషయం ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ టైటిల్ ఎవరికి రైతులకు ఉంటుంది. రూల్ రైతులు ల్యాండ్ టైటిల్ ఇవాళ అసలు రైతులు ఎవరన్నా ల్యాండ్ హోల్డర్స్ ఎవరి పేరు మీద అయితే ల్యాండ్ ఉందో వాళ్ళు ఎవరైనా వ్యవసాయం చేస్తున్నారా? గ్రామాల్లో కాదు రండి, నేను ఛాలెంజ్ చేస్తా. అందరూ ఇప్పుడు బీసీలు ఎస్సీలు ఇలా ఇప్పుడు ఏంటంటే ఇది ఒక సైకిల్ అండి, ఇది ఇవ్వాలని కాదు. అది ఎట్లాగంటే మీకు సైకిల్లో ఫస్ట్ ల్యాండ్ హోల్డింగ్స్ అంతా బ్రాహ్మణులు ఉండేవి. ఫస్ట్ బ్రాహ్మణ్స్ ఉండే ఏజ్ అగ్రహారాలని ఇవన్నీ మన కోస్తా జిల్లాలో వీటిలో కానీ ఎప్పుడైనా అది నెమ్మదిగా కమ్మ కాపు రెడ్డి చేతుల్లోకి వచ్చిందండి వ్యవసాయం. కమ్మ కాపు రెడ్డి చేతుల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వ్యవసాయం ఎవరి చేతుల్లో ఉంది? బీసీలు ఎస్సీల చేతుల్లోకి వచ్చేస్తుంది. కమ్మ కాపు రెడ్డి దగ్గర పట్టణాలకి నగరాలకి వెళ్ళిపోతున్నారు. ఊళ్ళో వ్యవసాయం చేసేవాళ్ళు ఊళ్ళో ఒక 150 మంది 110 మంది ఉంటారండి. ఒక ఊరు పెద్ద ఊరు అనుకుంటే జనాభా, ఈ ఓసీ జనాభా. అందుకని ల్యాండ్ టైటిలింగ్ అయితే ఎవరికి వస్తుంది పట్టదండి. ల్యాండ్ టైటిలింగ్ అసలు ల్యాండ్ ఉండాలి, ఎక్కడో ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్ అన్న ఉండాలి, నియరెస్ట్ విజయవాడ ఉండాలి, అమెరికాలో ఉండాలి. అమెరికాలో కూడా వెళ్ళిపోయారు. ఇంకొక అంశం మనం దాన్ని చూస్తే కనుక ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మీరు చెప్పారు. దాని తర్వాత ఎంతసేపటికి జగన్ పరిపాలన తిడుతున్నారు కానీ జగన్ వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పేది జనాన్ని నమ్మించలేకపోయారు అనేది నా అభిప్రాయం. 100% అండి. ఏం చేస్తామని చెప్పి జనాన్ని నమ్మించలేకపోయారు. నమ్మితే ఇంకే ఉంది. తెలంగాణలో లాగా కర్ణాటకలో లాగా అధికారంలోకి వచ్చేవాళ్ళుగా నమ్మించలేకపోయారు. ఇక్కడ ఏంటంటే గత జనంలో చేసిన పాపం ఏ పాపమో కానీ ఇతన్ని నమ్మరు. ఇతను 2014లో చేసిన వాగ్దాలు 2019 దాకా అతన్ని అమలు చేయకపోవడం, అంతకుముందు కోటి వరాలని 2009లో చేయడం, ఇంటింటికి టీవీ అంటూ ఇవి చాలా చేశాడండి. నా దగ్గర పేపర్ కటింగ్ ఉన్నాయి. అంటే ఇంటింటికి టీవీ కూడా ఇస్తాను. అమ్మో 2009లో అండి, 2009లో. ఓకే, ఫ్రీ బాబు అనేవాళ్ళు. ఆల్ ఫ్రీ బాబు, ఆల్ ఫ్రీ బాబు. కూటమి అప్పుడు కూడా కూటమి వచ్చి అప్పుడు కూడా కూటమే. సార్ ఇంకొక అంశంలోకి మేజర్ అంశంలోకి వెళ్తే కాపులు కమ్మ కలవడం వల్ల వైసీపీకి ఎంత నష్టం జరుగుతుంది సార్? అంటే కొన్ని జిల్లాల్లోనే జరుగుతుందండి. కాపులు ఉన్న చోట కమ్మలు మైనర్ అండి. కమ్మలు ఉన్న చోట కాపులు మైనర్. కానీ వీళ్ళ మధ్యలో బీసీలు ఉన్నారు అనేది గ్రహించట్లేదు. గణనీయమైన సంఖ్యలో బీసీలు ఉంటారు. యాదవ, గౌడ, తదితర కులాలు. ట్రెడిషనల్ గా టీడీపీ ఓటర్స్ కానీ వాళ్ళు చెప్పాలంటేనండి వాళ్ళకు ఉన్నంత వ్యతిరేకత కాపుల మీద ఉన్న వాళ్ళకి ఉన్న వ్యతిరేకత కాపుల మీద కమ్మలు కూడా ఉంది. ఎక్కడైనా సరే మీరే చెప్పారు. ఒక విజయవాడ ఒక వార్డులో చూసుకున్నా, మున్సిపల్ కార్పొరేషన్ వార్డు స్థాయిలో చూసుకున్నా అదే జరుగుతుంది. అక్కడ కాపు ఉంటే అక్కడ బీసీలు అందరూ కాపులు వ్యతిరేకంగానే ఉంటారు. చంద్రబాబు నాయుడు గ్రహించలేదు సార్. ఏమంటారు దాన్ని అంటే అతనికి ఏమి తెలవదండి. ముందు ఎప్పుడో చెప్పారు.
ఇది కామన్ సెన్స్ తో వాడే తెలుసుకోవాల్సిన విషయాలు ఎవరు నేర్పించాల్సిన పని కాదు, ఎవరు ఐఏఎస్ ఐపీఎస్ చెప్పాల్సింది కాదు. అక్కడ జరిగితే మనం మాట్లాడతాం కాదు, తెలుసు ఆ వార్డులో ఏంటి ఈ వార్డులో ఏంటి అనేది. మాకు ఉందండి ఉయ్యూరు అనే ఊరు ఉంది, పెద్ద ఊరు. ఆ ఊళ్ళో గౌడాస్కి కాపులు పడదు కదా, 2-3 యాక్టర్స్లో గౌడాస్ చాలా ఎదురు కాపులకి అంటే అనేక చోట్ల గౌడాస్కి కాపులకి పడదు. ఎక్కడ నియరెస్ట్ బీసీ ఎవరు ఉన్నారంటే మెజారిటీ బీసీ ఎవరు ఉన్నారంటే ఆ డెజరెస్ట్గా ఉంటారు. ఇంకో చోట యాదవులకి కాపులకి, ఇంకో చోట అది అవిగడ్డలో అంతే అట్లా బీసీకి కాపులకి పడదండి. సోషల్ ఇంజనీరింగ్ పర్ఫెక్ట్ గా బ్రహ్మాండంగా చేశారు. దాంట్లో వంకబట్టే పని లేదు. సోషల్ ఇంజనీరింగ్ లో గొప్పగా చేశారు. సోషల్ ఇంజనీరింగ్ వర్కౌట్ కంప్లీట్ గా అయితే కనుక ఈ సోషల్ ఇంజనీరింగ్ మొత్తం దేశం అంతా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందండి కదా. ఇతర రాష్ట్రాల్లో దేశంలో ఎవరు వస్తారు ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఎవరు ఉంటుందో అసలు ఈయన చేసిన విప్లవాత్మకమైన చర్యలు అసలు మన డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అండి. గ్రామ సచివాలయ వ్యవస్థే చాలా గొప్పది. బహుశా అమెరికాలో ఒక దీంట్లో ఉన్నది లోకల్ గవర్నెన్స్. అక్కడ ప్రజలు ఎన్నుకుంటారు, కానీ ఇక్కడ మన గవర్నమెంట్ నియమించిన మనుషులే చేస్తున్నారు అంతే. తేడా అదే. వార్డు లెవెల్లో ఎలా జరుగుతుంది, వార్డు లెవెల్లో ఏంటి. ఫస్ట్ టైం నాకు సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఒక పని కావాలంటే మీరు గ్రామం అయితే ఆ గ్రామ సచివాలయం, లేకపోతే వార్డు అయితే వార్డు సచివాలయం, అన్ని డిపార్ట్మెంట్లు అక్కడ పని, ఇంక్లూడింగ్ పోలీస్ కానిస్టేబుల్ కూడా పనిచేస్తారు. నాన్న వస్తే కానిస్టేబుల్ చూసుకుని నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తుంది. ఇది చాలా విప్లవాత్మకమైన చర్యలు. దీన్ని దేశం అంతా ఇంప్లిమెంట్ చేయాలని కొంతమంది చూస్తున్నారు. ఇది మోస్ట్ సక్సెస్ఫుల్. గ్రామ సచివాలయ సెక్రటరీలు కానీ వాలంటీర్ల వ్యవస్థ కానీ వాళ్ళు చేసిన సేవ నభోతున్న భవిష్యత్తు. అంత సేవ చేశారు ప్రజలకి, గవర్నమెంట్కి. కరోనాప్పుడు కూడా వాళ్ళు చేసిన సేవలు మర్చిపోలేమండి. నిజంగా గొప్పగా చేశారు. వీళ్ళు అదే టైంలో ఏం చేశారంటే ఈ కుహానా మేధావులు రిటైర్ అయిపోయి పని పడలేక చంద్రబాబు చంకనాకుతా కొంతమంది మేధావర్గం సిటిజన్స్ ఫోరం ఫర్ సిటిజన్స్ డెమోక్రసీ అని డెమోక్రట్ రమేష్ నాయకత్వాన్ని పెట్టి ఆయన సంకంతా నాకేసిన తర్వాత ఇప్పుడు ఈసీకి కంప్లైంట్ చాలా పని చేసి ఎప్పుడైతే ముసలాళ్ళకి పెన్షన్ ఇంటింటికి వెళ్ళకుండా చేశారో అప్పుడు అది కూడా నెత్తిన చేయి పెట్టుకున్నారు చంద్రబాబు. అది ఎంత రియాక్షన్ వచ్చింది ఇక్కడ తెలవట్లేదండి. చాలా రియాక్షన్ వచ్చింది చంద్రబాబు నాయుడే మా ఇంటికి రానికుండా చేశాడు అనేది బాగా రియాక్షన్ వచ్చింది. అంటే ఈ కుహానా మేధావులు అని చెప్పిన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే చండాలపూర్ సంస్థ, వీళ్ళు ఇది కమ్మ డెమోక్రసీ సంస్థ, చంద్రబాబు నాయుడు చంకనాకి సంస్థ. అది నేను చెప్పగలను, గ్యారంటీ చెప్పగలను. అతని నుంచి ఎందుకు పనికిరాని కూడా పనికిరాడు. వీళ్ళంటే ఒక పక్కన వేస్తే ఎవరైనా నిష్పక్షపాతంగా చేస్తే బాగుంటుందండి. ఒక పక్కన కొమ్ము వస్తే అట్టే ఉండదు, ఎవరు ఆదరించారు.